క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యసభ ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అతి త్వరలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు. నల్లారి పవన్ జోడీ ఏపీలో పరుగును పెట్టేనా? జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి గల్లా జయదేవ్ ఎంపిక ఖరారైనట్లు సమాచారం. విశ్వసనీయతకు, అవినీతి రహిత పాలనకు నల్లారి కిరణ్ బ్రాండ్ గా నేటికి మంచి పేరు. అందరి చూపు వైఎస్ భారతి వైపే. జగన్ షర్మిల ఆస్తి గొడవల నేపథ్యంలో భారతి విజయమ్మ మాట కోసం ఎదురు చూపులు. వైఎస్ కోడలిగా, సాక్షి చైర్మన్ గా, అనేక సంస్థల్లో బోర్డు మెంబర్ గా భారతి బాధ్యతలు. భారతి మీడియా ముందుకు వస్తే సమస్య సమసిపోవచ్చునని అభిమానుల ఆశ. జనసేన తరహాలో తమిళనాడులో మరో పార్టీ. ప్రశ్నించడానికే పార్టీ అన్న పార్టీ అధినేత విజయ్. 60 ఏళ్లుగా ద్రవిడ పార్టీలదే అక్కడ హవా. సినిమా రాజకీయ మేళవింపుతో అధికారం. సినీ యాక్టర్లు ఎంజీఆర్, ఎన్టీఆర్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మేటి ముఖ్యమంత్రులయ్యారు. సినిమా హీరోగా కృషి పట్టుదలతో ఎదిగారు. రాజకీయాల్లో కూడా అధికారంలోకి వస్తామని ధీమా. ఇక డీటెయిల్స్ చూస్తే అందరి చూపు వైఎస్ భారతి వైపే. రీజన్ ఏంటి? వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య చోటు చేసుకున్న ఆస్తుల వివాదం రాజకీయ చర్చగా మారిన విషయం తెలిసిందే. గత వారం 10 రోజులుగా ఈ చర్చ జోరుగా సాగుతూనే ఉంది. అంతేకాదు ఇరుపక్షాల మధ్య మాటల దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అటు జగన్, ఇటు షర్మిల తప్ప ప్రధానంగా కుటుంబ సభ్యులెవరూ కూడా మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం. అంతేకాదు ఈ విషయంలో జగన్ సతీమణి భారతి చుట్టూ కూడా కథ నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య చోటు చేసుకున్న ఆస్తుల వివాదం రాజకీయ చర్చగా మారిన విషయం తెలిసిందే. గత వారం 10 రోజులుగా ఈ చర్చ జోరుగా సాగుతూనే ఉంది. భారతి సిమెంట్, సాక్షి, సరస్వతి పవర్ వంటి సంస్థల్లో భారతి బోర్డు డైరెక్టర్ గా ఉన్నారు. సాక్షికి ఆమె ఏకంగా చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. భారతీ సిమెంట్ లో పూర్తి గుత్తాధిపత్యం కూడా ఆమెదే కావటం గమనార్హం. ఈ ఆస్తుల వివాదంపైనే తాజాగా షర్మిల రియాక్ట్ అయ్యారు. తనకు కూడా వాటాలు ఉన్నాయని, 4 మనవళ్లకు కూడా సమానంగా పంచాలని వైఎస్ చెప్పారని ఆమె చెబుతున్నారు. ఇలాంటి సమయంలో భారతి ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్న. ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతుండగా, వ్యతిరేకంగా మరికొన్ని మీడియా సంస్థల్లోనూ చర్చ వస్తోంది. దీంతో అసలు వాస్తవం ఏంటి, భారతి వ్యవహారం ఏంటి అనేది చర్చనీయాంశంగానే ఉంది. ఈ క్రమంలో భారతి వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆమె నోరు విప్పితే బాగుంటుందని మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది. అంతేకాదు ఏం జరిగిందో థర్డ్ పర్సన్ గా కంటే కూడా ఆమె వైఎస్ కోడలిగా మీడియా ముందుకు వస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు భారతి నోరు విప్పటం లేదు, మీడియా ముందుకు కూడా రాలేదు. మరి ఆమె ఏమనుకుంటున్నారు అనేది కీలకంగా మారింది. ఇంటి గుట్టు బయట పెట్టరాదని భావిస్తున్నారా, లేక జరిగింది తప్పని మౌనంగానే చెబుతున్నారా అనేది తేలాల్సి ఉంది. ఏపీలోని జనసేన తరహా పార్టీ తమిళనాడులోనూ ఆవిర్భవించింది. ప్రముఖ తమిళ హీరో విజయ్ తమిళగ వెట్రి కలగం పార్టీని కొన్నాళ్ల క్రిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అప్పట్లో తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించలేదు. దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. కానీ ఆదివారం సాయంత్రం విల్లుపురం జిల్లాలో నిర్వహించిన టీవీకే పార్టీ తొలి మహానాడులో ఆయన తన పార్టీ సిద్ధాంతాలు సహా భవిష్యత్తును ఆవిష్కరించారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్టు ఆయన చెప్పారు. కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని డీఎంకేని ఆయన తూర్పారబట్టారు. నిరంకుశ పాలనకు 2 ప్రభుత్వాలు కేరఫ్ గా నిలుస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఏపీలో తొలినాళ్లలో జనసేన అధినేత పవన్ ను నటుడు, సినిమాలు చేసుకునేవాడు అంటూ కొందరు విపక్ష నాయకులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అలానే విజయ్ ను కూడా రాజకీయంగా ఆట పట్టించడం గమనార్హం. ఈ విషయాన్ని విజయ్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. నన్ను ఆర్టిస్ట్ అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అయినా వెరవను. నటులు ప్రజాసేవకు పనికి వస్తారని ఎన్నో ఉదంతాలు చాటి చెబుతున్నాయి. ఏపీలో నందమూరి తారక రామారావు, తమిళనాడులో ఎంజీఆర్లు రాణించలేదా, ప్రజా నాయకులుగా వెలుగొందలేదా అని తనదైన శైలిలో ఆయన ప్రసంగించారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాల పరిరక్షణ, లౌకిక సామాజిక న్యాయ సిద్ధాంతాలను అనుసరించటం, పెరియార్, రామస్వామి, కామరాజ్ నాదర్, అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయడం, బీజేపీ, డీఎంకేల నిరంకుశ వైఖరిపై పోరాటాలు చేయటం, రాజమెజార్టీ తహిళలకు కీలక పాత్ర వహించేలా చూస్తామన్నారు. జనసేన అధినేత 2014లో పార్టీని ప్రకటించినప్పుడు అనుభవం లేదంటూ కొందరు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్ విజయ్ ను ఉద్దేశించి కూడా కొందరు ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కూడా విజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు,
కానీ నేను పాలిటిక్స్ విషయంలో భయపడటం లేదు అని అన్నారు. సినిమాలతో పోల్చుకుంటే రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఇక్కడ అందరూ రాజకీయాలతో ఆడుకునేవారేనని చెప్పారు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా అని విజయ్ వ్యాఖ్యానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి రావటమే లక్ష్యమని విజయ్ ప్రకటించారు. దివ్యాంగుల కోవెల వెలుగు వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుచు అనారోగ్యంతో మరణించిన మహిళ వృద్ధురాలిని సోమవారం వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెలుగు ఆశ్రయంలో సొంత కుటుంబ సభ్యుల అటు బదిరులకు ఇటు వృద్ధులకు అందుతున్న సేవలకు ప్రత్యక్షంగా సందర్శించిన ప్రతి ఒక్కరూ ముఖలిత హస్తాలతో వందనాలు చేస్తున్నారు. మదనపల్లె మండల కోళ్లబైలు పంచాయతీ అమ్మ చెరువు మిట్టలో గల వెలుగు వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న కె పార్వతమ్మ వయసు 82 సంవత్సరాల వృద్ధురాలు సోమవారం ఉదయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆమె మృతదేహానికి వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, వెలుగు కన్వీనర్ శ్రీమతి భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వృద్ధురాలు పార్వతమ్మ తుది శ్వాస విడవగానే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం జరిగింది. తరువాత హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వారి కుటుంబ సభ్యులు అయిన కోడలు, మనవడు గిరికి వెలుగు సిబ్బంది వృద్ధురాలి మృతదేహాన్ని అప్పగించడం జరిగింది. కాగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదేశాల మేరకు వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి వెలుగు సంస్థ ఆవరణలో 6 సంవత్సరాలు గల దివ్యాంగుడైన పి సహర్ష్ కు వీల్ చైర్ ను అందజేశారు. రామసముద్రం మండలం నడింపల్లి జంగాలపల్లిలో నివాసం ఉంటూ పేద కుటుంబానికి చెందిన పి రాజ్ కుమార్ కుమారుడైన పి సహర్ష్ అనే దివ్యాంగుడిని వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి వెలుగు ప్రాంగణంలో వీల్ చైర్ ను అందజేయటం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఎన్ఎస్ఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రజాశక్తి న్యూస్ రిపోర్టర్ ఎన్ కుమార్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సులోచనమ్మ, గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్, బీజేపీ నాయకులు బండి ఆనంద్, సోషల్ వర్కర్ గీత, వార్డెన్ స్వీటీ, వెలుగు సిబ్బంది, వృద్ధులు, పిల్లలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత దొమ్మలపాటి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రింగ్ రోడ్ సర్కిల్లోని పార్టీ కార్యాలయంలో రమేష్ అభిమానులు, టీడీపీ నాయకులు, మిత్రులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దొమ్మలపాటి జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు టీడీపీ సీనియర్ నాయకులు జనసైనిక్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి మాటల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా దొమ్మలపాటి రమేష్ తనకంటూ ఒక ప్రత్యేక గౌరవం సృష్టించుకున్నారు. అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన స్వయం శక్తితో టీడీపీలో మంచి మాస్ లీడర్ గా వినుతికెక్కారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు యువత నాయకుడిగా ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడిచారని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా పార్టీ కోసం పరిశ్రమించారు. అనతి కాలంలోనే మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం వద్ద తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. అలుపెరగని పోరాట యోధుడు, తాను అనుకున్న ఎమ్మెల్యే పదవిని చేజిక్కించుకున్న పట్టు వదలని విక్రమార్కుడిగా నిలిచారన్నారు. అప్పటి నుండి నాటికి నేటికి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారని కొనియాడారు. పార్టీ ప్రతిష్టను కాపాడుకుంటూ ప్రజాసేవే ప్రథమ ధ్యేయంగా ప్రజా నాయకుడిగా వెలుగొందుతున్న అందరి అభిమాన నాయకుడు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు కప్పి, బొకేలు, పూల హారాలతో ఆయన జన్మదినాన్ని వేడుకగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిరత్నం, టీడీపీ అధ్యక్షులు పుర్రా వెంకటరమణ, మాజీ ఎంపీపీ మల్లికార్జున, బీసీ అధ్యక్షులు లక్ష్మణ, యువత అధ్యక్షులు చిన్నబాబు, శ్రీనివాసులు, చంద్రాయుడు, పిల్లి శంకర్, గోపి, శ్రీరాములు, విజయ్, హరి, రామచంద్ర, చంద్ర, కొత్తపల్లి శంకర్, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2 లీడర్గా ఓ వెలుగు వెలిగారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న పెద్దిరెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా సేవలందించారు. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయాక కీలక నేతలంతా పార్టీకి బాయ్ బాయ్ చెప్పినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం జగన్ కు తోడుగా ఉంటూ వచ్చారు. తాజాగా జగన్ కు పెద్దిరెడ్డికి మధ్య పొరపొచ్చాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ తీరుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే జగన్ బద్వేల్ పర్యటనకు పెద్దిరెడ్డి డుమ్మా కొట్టినట్టు సమాచారం. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యత దక్కటం లేదట.
అందుకే ఆయన జగన్ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఈ విషయం ప్రత్యక్షంగా తెలిపేందుకు ఆయన జగన్ బద్వేల్ పర్యటనకు డుమ్మా కొట్టినట్టు సమాచారం. సాధారణంగా జగన్ పర్యటనలో పెద్దిరెడ్డి తప్పక ఉండేలా ప్రయత్నిస్తారు. ఒకవేళ ఏదైనా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా తన షెడ్యూల్ ను మార్చుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం కావాలనే జగన్ పర్యటనకు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంతలా నరాజ్ కావడం వెనుక బలమైన కారణమే ఉందని పెద్దిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించారు. అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తప్పించడంపై పెద్దిరెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే జగన్ టూర్ కు డుమ్మా కొట్టిన పెద్దిరెడ్డి కుటుంబం షిరిడి పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం కడప, కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ గా తనను నియమించినా ఏ లాభం లేదని పెద్దిరెడ్డి భావిస్తూ ఉన్నారట. కడప జిల్లా మొత్తం జగన్ రెడ్డి అడ్డాగా చెబుతారు. అలాంటి చోట జగన్ ను కాదని తాను ఏ నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి ఉద్దేశంగా ఉందని చెబుతున్నారు. మొదటి నుంచి కడప జిల్లా రాజకీయాల్ని జగన్ రెడ్డి లేదంటే ఎంపీ అవినాష్ రెడ్డి చూస్తుంటారు. ఇతరుల్ని వారు వేరు పెట్టనివ్వరు. అలాంటప్పుడు తనకు ఉమ్మడి కడప జిల్లా బాధ్యతలు ఇవ్వటం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని పెద్దిరెడ్డి అనుకుంటున్నట్టు తెలిసిందే. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఆ నేతలంతా జగన్ కు చాలా క్లోజ్ గా ఉంటారు. అలాంటి చోట తాను చెప్పినా వినే పరిస్థితి ఉండదని పెద్దిరెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. మొత్తంగా తన అసంతృప్తి, ఆవేదనను తెలిపేందుకే జగన్ పర్యటనకు పెద్దిరెడ్డి డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. అయితే అసంతృప్తితో రగిలిపోతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ రెడ్డి ఎలా కూల్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంపీగా రాజ్యసభకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వెనువెంటనే కేంద్ర కేబినెట్ మంత్రిగా నల్లారి ప్రమాణ స్వీకారం. ఆయనతో పాటు జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి గల్లా జయదేవ్, నల్లారి నాయకత్వంలో జనసేన సమన్వయంతో మారనున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపం. విభజిత ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రామబాణం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ లో నల్లారి కిరణాలు ఉదయించనున్నాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా నల్లారి రంగ ప్రవేశం ఖాయమైంది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం, జనసేనతో కలిసి తిరుగులేని శక్తిగా ఎదగటం అనే ద్విముఖ వ్యూహంలో భాగంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీల పాత్రను బీజేపీ రాష్ట్ర రాజకీయ యవనిక మీదకు తెస్తోంది. గత ఏడాదిగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు నల్లారి చేతికి ఇవ్వాల్సిందే అని సీనియర్ ఆర్ఎస్ఎస్ నేతలు, బాగయ్య లాంటి వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నల్లారి అధ్యక్షతన రాష్ట్ర బీజేపీ కొత్త జవసత్వాలు సంతరించుకోవడం ఖాయం. సమైక్యవాదిగా నల్లారికి విభజిత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల్లో గణనీయమైన విశ్వసనీయత, మంచి పేరు ఉంది. దీనికి తోడు అవినీతికి దూరంగా ఉంటూ సూత్రబద్ధ రాజకీయాలు చేసే నల్లారి లాంటి వారు మా పార్టీకే కాదు రాష్ట్రానికి ఎంతో అవసరమని కమలనాథులు అంటున్నారు. మారిన విభజిత ఆంధ్రప్రదేశ్ సామాజిక రాజకీయ పరిస్థితుల్లో నల్లారి జనసేన జోడీ సూపర్ హిట్ అని కమలం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ఎంపీల రాజీనామాతో ఏర్పడ్డ 3 స్థానాల్లో ఒకటి నల్లారికి పోగా మిగిలిన 2 స్థానాలు టీడీపీ నుంచి గల్లా జయదేవ్, జనసేన తరపున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు దక్కుతాయని తెలుస్తోంది. నాగబాబు గత పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని, ఇది కుదరకపోవడంతో ఆయనకు టీడీపీ చైర్మన్ గిరి దక్కుతుందని జనసైనికులు ఆశించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు ఎలాగైనా రాజ్యసభకు పంపాలని గట్టిగా చంద్రబాబు ఎదుట భీష్మించుకు కూర్చున్నట్టు సమాచారం అందుతోంది. దీపావళి తర్వాత అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యసభ ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అతి త్వరలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు. నల్లారి పవన్ జోడీ ఏపీలో పరుగులు పెట్టేనా? జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి గల్లా జయదేవ్ ఎంపిక ఖరారైనట్లు సమాచారం. విశ్వసనీయతకు, అవినీతి రహిత పాలనకు నల్లారి కిరణ్ బ్రాండ్ గా నేటికి మంచి పేరు. అందరి చూపు వైఎస్ భారతి వైపే. జగన్ షర్మిల ఆస్తి గొడవల నేపథ్యంలో భారతి విజయమ్మ మాట కోసం ఎదురు చూపులు. వైఎస్ కోడలిగా, సాక్షి చైర్మన్ గా, అనేక సంస్థల్లో బోర్డు మెంబర్ గా భారతి బాధ్యతలు. భారతి మీడియా ముందుకు వస్తే సమసిపోవచ్చునని అభిమానుల ఆశ. జనసేన తరహాలో తమిళనాడులో మరో పార్టీ. ప్రశ్నించడానికే పార్టీ అన్న పార్టీ అధినేత విజయ్. 60 ఏళ్లుగా ద్రవిడ పార్టీలదే అక్కడ హవా. సినిమా, రాజకీయ మేళవింపుతో అధికారం.
సినీ యాక్టర్లు ఎంజీఆర్, ఎన్టీఆర్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మేటి ముఖ్యమంత్రులయ్యారు. సినిమా హీరోగా కృషి పట్టుదలతో ఎదిగారు. రాజకీయాల్లో కూడా అధికారంలోకి వస్తామని ధీమా. క్షణక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.